తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు దాదాపు ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిన్ననే ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఇవాళ మహిళా రిజర్వ్డ్ స్థానాలు ఖరారు కానున్నాయి. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు జరగనున్నాయి. మహిళా కోటా ఖరారైన తర్వాత పంచాయతీరాజ్ శాఖకు రిజర్వేషన్ల జాబితా జరగనుంది. డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఇప్పటికే కేబినెట్ కసరత్తు పూర్తయింది. ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈ నెల 25న మంత్రివర్గ సమావేశం జరగనుంది. షెడ్యూల్ ఎన్ని విడతల్లో నిర్వహించాలో నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. రైట్గా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు దాదాపు అయితే ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు నిన్ననే ప్రభుత్వం ఫైనల్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే మనం చూసాం, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సిఫార్సులు మొత్తం కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ సిఫార్సుల ఆధారంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా రిజర్వేషన్లు తీసుకెళ్లాలి, ముందుకెళ్లాలన్న విషయంపై కూడా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మొత్తం డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మొత్తం కూడా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 25వ తేదీన ఇప్పటికే మరొకసారి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశంలో ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలి, ఎప్పుడెప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయాలన్న దానిపై కూడా క్యాబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 24వ తేదీన తెలంగాణ హైకోర్టులో కూడా మరొకసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి, హీరింగ్ ఉంది కాబట్టి ఆ కోర్టు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు గ్రామ పంచాయతీ జీవో మొత్తం కూడా తెలంగాణ కోర్టుకు ప్రభుత్వం కూడా సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు మనం చూడొచ్చు, ఇప్పటికే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అందరి అబ్జర్వర్లతో, రాష్ట్ర జిల్లాల వారీగా ఉన్నటువంటి అందరి అబ్జర్వర్లతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసింది. ఈరోజు ఆ సమావేశంలో ఎలక్షన్స్ సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా పూర్తిగా అబ్జర్వర్లతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సమావేశం జరిగి నిర్వహించే అవకాశం. దీంతో పాటు రిజర్వేషన్లు ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పై కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కూడా అటు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏ క్షణమైనా గ్రామ పంచాయతీ జీవో ఇష్యూ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నెల 25వ తేదీన మరొకసారి తెలంగాణ హైకోర్టు తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఉంది కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశంలో ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయాలన్న దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మరోవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ క్షణమైన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 24వ తేదీన తెలంగాణ హైకోర్టులో హీరింగ్ తర్వాత 25 క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఏ క్షణమైన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈ నెల 25వ తేదీన క్యాబినెట్ సమావేశంలో పూర్తిగా చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు దాదాపు 20 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇందులో భాగంగానే బీసీలకు దాదాపు 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల తీర్మానం చేసినప్పుడు కూడా అది హైకోర్టులో బ్రేకులు పడ్డ నేపథ్యంలో పాత రిజర్వేషన్ పద్ధతి ద్వారానే ఎన్నికలకు వెళ్లాలని అటు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించినటువంటి డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ శాఖకు మొత్తం కూడా ఈ యొక్క నివేదికను సమర్పించి జీవోను కూడా గ్రామ పంచాయతీ శాఖ నుంచి ఈరోజు కానీ రేపు కానీ జీవో కూడా విడుదలైన తర్వాత మొత్తం దీనిపై పూర్తిగా ప్రభుత్వం అయితే పాత పద్ధతి ద్వారానే ఎన్నికలకు వెళ్ళాలని చూస్తుంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వము అంటే ప్రభుత్వం తరపు నుంచి అంటే పార్టీ తరపు నుంచి మాత్రము 42% ఇవ్వాలని చూసినప్పటికీ కూడా మిగిలినటువంటి పార్టీకి సంబంధించిన దాంట్లో రిజర్వేషన్లు 42% కాకుండా 50% మించి రిజర్వేషన్ ఉండకూడదంటూ ఇప్పటికే డెడికేషన్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి వాటికి అనుగుణంగానే ఎలక్షన్స్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన జీవో ఈ రోజు కానీ రేపు కానీ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. క్యాబినెట్ సమావేశం కూడా దీనిపై కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 24వ తేదీన తెలంగాణ హైకోర్టులో
మరొకసారి విచారణ ఉంది కాబట్టి ఆ విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టుకు ఒక నివేదికను సమర్పించే అవకాశం. మొత్తం మీద ఒకవైపు ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తే మరోవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అబ్జర్వర్లతో, జిల్లాలో ఉన్నటువంటి అందరు అబ్జర్వర్లతో కూడా ఈరోజు సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో కూడా ఎలక్షన్స్ ప్రాసెస్ సంబంధించిన ఇష్యూపై కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వారితో మాట్లాడి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రము త్వరలోనే, అంటే ఈ నెల 25 లేదా 26వ తేదీన పూర్తిగా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అనిల్. రైట్ సునీల్, థ్యాంక్ యూ.